హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తొడగొట్టిన ఇండియా, తోక ముడిచిన పాక్. ఎస్, ఇప్పుడు సరిహద్దులో ఇదే పరిస్థితి. భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ కకావికలమవుతోంది. పెహల్గాంలో టెర్రరిస్టుల దాడి అనంతరం ఇండియా పాక్ సంబంధాలు బాగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ఇండియా గట్టిగానే బదులు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేయడం, అందుకు అనుగుణంగానే యాక్షన్ ప్లాన్తో రంగంలోకి దిగడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం ప్రతీకార దాడులకు దిగింది. దాదాపు 9 చోట్ల ఒకే సమయంలో తెల్లవారుజాము అర్ధరాత్రి సమయంలో పాకిస్తాన్లోని టెర్రరిస్టుల స్థావరాలపై ఇండియా దాడికి దిగింది. పిఓకేలో కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని రేపుతున్న, విశ్వ సంస్కృతిని నడుపుతున్న ఆ ఉగ్రమూకలపై ఇండియా సైన్యం విరుచుకుపడింది. 9 చోట్ల దాడి చేసింది. పిఓకేలో నుంచి పాకిస్తాన్ సైన్యాన్ని తరిమేసింది. పాకిస్తాన్పై ఇది ఒక రకంగా దాడి వంటిదే, ఎందుకంటే ఇది ప్రతీకార దాడి. భరించిన భారతదేశం ఇక భరించలేనంటూ ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని కీలక టెర్రరిస్టు స్థావరాలపై దాడికి దిగబడింది. దీంతో సరిహద్దులో పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పాకిస్తాన్ సైన్యం ఎలాంటి బదులు ఇవ్వలేకపోగా మౌనంగా ఉండిపోయింది. అది చేస్తాం, ఇది చేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ సింధూర్లో బాగానే నష్టపోయింది. భారతదేశం ఎవరు ఊహించని విధంగా బదులు తీర్చుకుంటామని చెప్పింది, అలాగే చేసింది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ నడ్డి విరిచింది. ఇది ఇంతటితో ఆగేలా లేదు. భారత సైన్యం ప్రతీకారాన్ని ఇంకా గట్టిగానే, ఇంకా లోతుగానే తీర్చుకుంటుందని వార్తలు వస్తున్నాయి.